అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్ ఇవాళ 12th ఆగస్ట్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్. మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో ఉంది. నికే ఫ్లాట్గా ఉంది, షాంఘై ఫ్లాట్గా ఉంది, హాంకాంగ్ 1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా మనం మొమెంటం కూడా నెగిటివ్గానే చూసాం. డౌ జోన్స్ ఒక 0.3% మేర, S&P 500 0.3% మేర, నాస్డాక్ 0.6% మేర నష్టాలతో ముగియడం. గోల్డ్లో మొమెంటం కొనసాగుతూనే ఉంది. దాదాపు 2.5 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవటం. $4,450 పైన గోల్డ్ అండ్ సిల్వర్ కూడా $65 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $63,000 దగ్గర ఉంది. వాల్ స్ట్రీట్ జస్ట్ ఎండార్స్డ్ హ్యూయాంగ్స్ big concept for AI. NVIDIA unveils first open source AI model since CEO Huang entered the chat. ఇక్కడ NVIDIAకి సంబంధించిన అప్డేట్స్. అలాగే కోర్ వ్యూ స్టాక్ పాప్స్ 14% యాజ్ రెవెన్యూ డబుల్స్ ఆన్ యాక్సిలరేటింగ్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిమాండ్ బాగా పెరుగుతుంది. AI చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా సో ఒక మొమెంటం పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా కనిపిస్తున్నాయి. బట్ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ కారణంగా, ఇన్సైన్ వాల్యుయేషన్స్ కారణంగా అప్పుడప్పుడు గట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈ స్టాక్స్లో రావడం అయితే చూస్తున్నాం. ఉదాహరణకి ఈ స్టాక్ చూస్తే యూనిట్రీస్, చైనాలో హైలీ యాంటిసిపేటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఆఫ్ యూనిట్రీ రోబోటిక్స్ డ్యూ హ్యూజ్ డిమాండ్ ఫ్రమ్ రిటైల్ ఇన్వెస్టర్స్ హ్యాస్ చైనాస్ లీడింగ్ హ్యూమనాయిడ్ రోబో మేకర్ ఓపెన్డ్ బుక్స్. దాదాపుగా $9 బిలియన్ వాల్యుయేషన్స్తో ఐపీఓకి వచ్చిన ఈ చైనీస్ కంపెనీకి ఏకంగా 5,526 రెట్ల సబ్స్క్రిప్షన్ వచ్చింది. విత్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ సబ్మిటింగ్ 9.8 మిలియన్ ఆర్డర్స్ అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో వీటికి ఇట్లాంటి వినూత్నమైన వాటికి మార్కెట్ పొటెన్షియల్ విపరీతంగా ఉంది అనుకున్న వాటికి డిమాండ్ వస్తుంది. ఐపీఎల్ ఏకంగా ఇది మనం విని కూడా ఉంటాం. 5,500 రెట్ల సబ్స్క్రిప్షన్ రావాలి అంటే సో ఏ స్థాయిలో దీని మీద డిమాండ్ ఉందో, ఏ స్థాయిలో దీని గురించి ఆలోచనలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒరాకిల్లో మరొకసారి జాబ్ కట్స్ ఉండవచ్చు ఈ నేపథ్యంలో అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. సో పెద్ద ఎత్తున జాబ్ కట్స్ ఇప్పటికే భారీ ఎత్తున ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యలను తొలగించింది. నిన్న మన మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూసాము. బికాజ్ మన మార్కెట్స్ కొద్దిగా లాస్ట్ వీక్ అంతకుముందంతా కూడా కొద్దిగా పాజిటివ్ బయాస్తో ఉన్న తర్వాత మార్కెట్స్ మళ్ళీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కొద్దిగా తీసుకున్నాయి నెగిటివ్గా. బట్ ఓవరాల్గా అయితే 24,400 అనేది ఒక స్ట్రాంగ్ ఇమీడియట్ సపోర్ట్ లెవెల్గా కనిపిస్తుంది. 24,300ని కనుక డౌన్ సైడ్ డెసిసివ్గా బ్రేక్ చేసినట్టయితే అప్పుడు మనం డౌన్ సైడ్ మరింతగా ఆలోచించవచ్చు. ఇవాళ L&T, టాటా మోటార్స్, HAL, గ్రాసిమ్, IRCTC లాంటి కంపెనీస్లో ఫోకస్ ఉండవచ్చు. బికాజ్ ఈ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. L&T హ్యాస్ సైన్డ్ ఎ బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ. వాళ్ళ వ్యోమా AI అన్న కంపెనీకి వాళ్ళ డేటా సెంటర్ అలాగే క్లౌడ్ సర్వీసెస్ బిజినెస్ అన్నింటిని కూడా స్లమ్ సేల్ కింద 1,400 కోట్ల రూపాయలకు బదలాయించింది. ద కన్సిడరేషన్ విల్ బి పెయిడ్ త్రూ ద ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ వ్యోమా. సో వాళ్ళ కంపెనీలోకి ఈ ప్రొసీడింగ్స్ అన్నీ, ఈ బిజినెస్ని సేమ్ కంపెనీకి వీళ్ళు బదలాయించారు. సో రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక ఎంటిటీగా తయారయ్యేందుకు సిద్ధం చేస్తున్నారు వ్యోమా AIని. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఆసిఫ్ మల్బరీ అనే ఆయన్ని MD అండ్ CEOగా నియమించింది. సాత్విక్ గ్రీన్ ఎనర్జీకి 400 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. మ్యాన్ ఇండస్ట్రీస్ హైయెస్ట్ ఎవర్ కన్సాలిడేటెడ్ క్వార్టర్లీ ఎబిట్టా 155 కోట్ల రూపాయల మేర ప్రకటించింది. డ్రివెన్ బై స్ట్రాటజీకి వెళ్ళి ఆప్టిమైజ్డ్ ప్రోడక్ట్ అండ్ జాగ్రఫిక్ మిక్స్ అని చెప్పి కంపెనీ వెల్లడించింది. అలాగే రెవెన్యూ 37% దాకా పెరిగింది. NBCC లాభాల్లో 17% మేర వృద్ధి నమోదైంది. JSW డ్యూలక్స్ 14.2% మేర లాభాల క్షీణత నమోదు చేసింది. రెవెన్యూ ఈ పాయింట్లో 3% మేర క్షీణించింది. బజాజ్ ఎలక్ట్రికల్స్ కృష్ణన్ సుందరం ఆయన్ని చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా నియమించింది. మనప్పురం ఫినాన్స్ నెట్ ప్రాఫిట్ 584.5 crores నమోదైంది. అంతకుముందు ఇది 138 కోట్ల రూపాయలుగా ఉండేది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 28% మేర జంప్ తీసుకుంది. ల్యాండ్ మార్క్ కార్స్ లాభాల్లో 99% మేర వృద్ధి నమోదు చేసింది. రెవెన్యూ పాయింట్లో 22% మేర వృద్ధి నమోదు చేసింది. వీటితో పాటు ఇవాళ HAL, గ్రాసిమ్, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, GMR, ఎయిర్, లెన్స్కార్ట్, పెట్రోనెట్ LNG ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలు అయితే ఈరోజు ఉన్నాయి. రిజల్ట్స్ పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనేక కంపెనీస్ అనౌన్స్ చేశాయి. సో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇంజనీరింగ్, అబౌట్ 63 మూన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హైటెక్ పైప్స్, ఇర్కాన్, IRCTC, లావోపోలా, MTNL,
నేషనల్ ఫర్టిలైజర్స్, సన్ టీవీ, సుదర్శన్ కెమికల్స్, వాడీలాల్, విఐపి, విఐటెక్ వ్యాబాగ్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఐఎఫ్సిఐ టోటల్ ఇన్కమ్ 20% డౌన్, నెట్ ప్రాఫిట్ 16% డౌన్. ఆర్హెచ్ఐ మ్యాగ్నిసిటా రెవెన్యూ 6% మేర పెరగగా ప్రాఫిట్స్లో 83% మేర వృద్ధిని నమోదు చేసింది, 35 కోట్ల నుంచి 65 కోట్ల రూపాయలకి. పికడల్లీ రెవెన్యూ 18% ప్లస్, ప్రాఫిట్స్ 15% దాకా ప్లస్. టీడీ పవర్ రెవెన్యూ 72% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 72% మేర పెరిగాయి. ఇబిట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ యథాతథంగా ఉన్నాయి. ప్రెసిషన్ క్యామ్ షాఫ్ట్ రెవెన్యూ 4% డౌన్, నెట్ ప్రాఫిట్స్ దాదాపు 55% డౌన్. ఫ్లేర్ రేటింగ్ 11% మేర రెవెన్యూ పెరగగా ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా అయితే ఉన్నాయి. డ్యామ్ క్యాపిటల్ నెట్ ప్రాఫిట్స్ దాదాపు 40% దాకా క్షీణత నమోదైంది. నెఫ్రో కేర్ రెవెన్యూ 23% దాకా పెరిగింది, ప్రాఫిట్స్ 35% దాకా పెరిగాయి. మార్జిన్స్ 22.5-23% మేర ఉంది. సెన్కో గోల్డ్ రెవెన్యూ దాదాపు 70% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 3% మేర డౌన్. డెల్టా కార్ప్ రెవెన్యూ 8% డౌన్, ఎబిటా దాదాపుగా 19.5% మేర తగ్గింది. 212 కోట్ల రూపాయల నికర నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది. అంత 30 కోట్ల రూపాయల లాభాలు ఉన్న కంపెనీ 307 కోట్ల రూపాయల వన్ టైం లాస్ని కంపెనీ అనౌన్స్ చేసింది. నాట్కో ఫార్మా ఈక్విటీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించేందుకు ఆగస్టు 14వ తారీఖున భేటీ కాబోతోంది. సిపిపిఐబి 3,000 కోట్ల రూపాయల వరకు ప్రెస్టేజ్ హాస్పిటాలిటీలో ఇన్వెస్ట్ చేయబోతుంది, 28% మేర వాటా తీసుకోబోతోంది. బిఎంఎల్కి హెచ్ఏఎల్ నుంచి 184 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. టు సప్లై లైట్ కాంబాట్ హెలికాప్టర్ ఫ్యూసిలేజ్ ఏరో స్ట్రక్చర్స్. వీమార్ట్ రిటైల్ 600వ స్టోర్ని లాంచ్ చేసినట్టు వెల్లడించింది. హెచ్జీ ఇన్ఫ్రాకి రాజస్థాన్ ప్రభుత్వం నుంచి 241 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు లెటర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టు వెల్లడించింది. ఐపీఓ అప్డేట్స్ పరంగా టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ 39 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, రీటైల్ పోర్షన్ దాదాపు 25 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. లీప్ ఇండియా ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 3వ రోజున 8.5 రెట్లు సబ్స్క్రైబ్ అవగా రీటైల్ పోర్షన్ 1.7 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ధూత్ ట్రాన్స్మిషన్ సెకండ్ డే నిన్న ఆల్మోస్ట్ 4x సబ్స్క్రైబ్ అయింది, రీటైల్ పోర్షన్ 3 టైమ్స్, ఎన్ఐ పోర్షన్ దాదాపు 11 టైమ్స్ దాకా సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నాం. మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ డే 2 రోజున 3.11 టైమ్స్ సబ్స్క్రైబ్ అవ్వగా రీటైల్ పోర్షన్ దాదాపు 3.18 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. మిల్కీ మిస్ట్ డే 1 రోజున 0.79 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, రీటైల్ పోర్షన్ అందులో 0.96 టైమ్స్ సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం. సో ఇవి మేజర్గా ఆర్డీ ఇండస్ట్రీస్ ఇవాళ లిస్ట్ కాబోతోంది. ఎకనామిక్ టైమ్స్ టెన్షన్ మౌంట్ టాటా సన్స్ అహెడ్ ఆఫ్ ఏజీఎం. సో చంద్రశేఖరన్ గారిని కొనసాగుతారా లేదా అన్నది కూడా చూడాలి. బోర్డు మధ్యలో లుకలుకలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 2027 చంద్రశేఖరన్ గారి టర్మ్ ముగియబోతోంది. కంపెనీని రతన్ టాటా గారి తర్వాత సమర్థంగా ఆయన నడిపే ప్రయత్నం చేసినప్పటికీ ఎయిర్ ఇండియా లాంటి ఇష్యూస్ బాగా ఇబ్బంది పెట్టాయి ఓవరాల్గా బోర్డుని. అండ్ ఓవరాల్గా గ్రూప్ పర్ఫార్మెన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా చంద్రశేఖరన్ గారి మీద ఇప్పుడు మెల్లిగా టాటా సన్స్లో కూడా వ్యతిరేకత రావడానికి కారణమవుతుంది. నోయల్ టాటా గారికి ఈయనకి ఇద్దరికి మధ్య పడట్లేదు. అండ్ టాటా సన్స్ లిస్టింగ్ సంబంధించి కూడా కొన్ని ఓవర్ హ్యాంగ్స్ అయితే ఉన్నాయి. సో దీంతో ఆయన మళ్ళీ నియమితులు అవ్వాలి అంటే ఓవరాల్గా కంటిన్యూషన్ రిక్వైర్స్ రీఅపాయింట్మెంట్ యాజ్ డైరెక్టర్ అట్ ఏజీఎం. ఇది ఏమవుతుంది ఏంటి అనేది చూస్తున్నాయి. ఓవరాల్గా టాటా గ్రూప్ షేర్స్ అన్నీ కూడా ఈయన దీని మీద అండ్ తర్వాత సక్సెసర్ ఎవరు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. యుఎస్ కోర్ట్ స్క్రాప్స్ ఫ్రాడ్ కేస్ అగేన్స్ట్ అదానీ అండ్ నెవ్యూ. సో డెక్స్ యుఎస్లో వాళ్ళు మళ్ళీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ కంపెనీస్కి ఒక లైన్ క్లియర్ అయింది. టేబుల్ స్పేస్ ఐపీఓ కోసం వస్తుంది, 800 crores దాకా సమీకరించేందుకు. మనందరికీ బాగా తెలిసిన లలితా జ్యువెలరీ, డబ్బులు ఎవరికి ఊరికే రావన్న ఆయన కంపెనీ లలితా జ్యువెలరీ ఐపీఓకి వస్తుంది. దాదాపు 1700 కోట్ల రూపాయల వరకు ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తుంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లకు 500 కోట్ల రూపాయలు వైట్ మనీ వస్తుంది. 1200 కోట్ల రూపాయలు కంపెనీలోకి ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ కోసం అయితే అంటే విస్తరణ కోసం చూస్తున్నారు. 190-201 రూపాయల ప్రైస్ బ్యాండ్తో లలితా జ్యువెలరీ ఐపీఓకి వస్తుంది. అండ్ సన్షైన్ పిక్చర్స్ 340-360 ప్రైస్ బ్యాండ్తో ఐపీఓకి రావడం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫిచ్ రిటైన్స్ ఇండియా గ్రోత్ అవుట్లుక్ అట్ స్టేబుల్. అలాగే షిప్ రాకెట్ మనందరికీ తెలిసిందే. సో ఈ లాజిస్టిక్స్ స్పేస్, ఈ కామర్స్ స్పేస్ పెరుగుతున్న కొద్దీ ఈ విభాగంలో ఉన్న షిప్ రాకెట్ ఎంఎస్ఎంఈ ఈ కామర్స్ సొల్యూషన్ ప్రొవైడర్ బాగా పాపులర్లో వచ్చింది. 90-97 మధ్య ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. దాదాపుగా వీళ్ళు కూడా 1600 కోట్ల రూపాయల వరకు రైజ్ చేయబోతున్నారు. ఇందులో 732 కోట్ల రూపాయలు ప్రమోటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో ప్రమోటర్స్ బెర్టెల్స్మాన్ నెదర్లాండ్ బీవీ 21.3% వాటాతో పెద్ద షేర్ హోల్డర్గా ఉన్నారు. రీటైలర్స్కి కేవలం 10% మేర మాత్రమే ఇందులో ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. ప్రైస్ టు సేల్స్ పరంగా ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి ప్రైస్ టు సేల్స్ పరంగా చూస్తే వీళ్ళు
3.5లో మార్కెట్లోకి వస్తుండగా ఇప్పటికీ యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ అనే కంపెనీ దట్టు ప్రాఫిటబుల్ కంపెనీ 4.7 ప్రైస్ టు సేల్స్లో మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. దానికంటే కొద్దిగా తక్కువ వాల్యుయేషన్స్లోనే మార్కెట్స్లోకి వస్తున్నారు. షిప్ రాకూడదు, కొద్దిగా రిస్క్ అయితే ఉంది. లాస్ మేకింగ్ కంపెనీ, ఇక రిస్క్ తీసుకునే వాళ్ళు ఏదైనా ట్రై చేయవచ్చేమో, కానీ వద్దు అనుకుంటే మిగిలిన వ్యాపారాలని మనం టచ్ చేయవచ్చు. ముతూట్ ఫిన్కార్ప్ ఐపీఓకి వస్తుంది. వీళ్ళు మేజర్గా ఎన్బిఎఫ్సిలో ఉన్నా కూడా ముతూట్ ఫినాన్స్ పూర్తిగా గోల్డ్లో ఉంటే అదే గ్రూప్కి చెందిన ముతూట్ ఫిన్కార్ప్ వీళ్ళు కొద్దిగా డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్టికల్స్లో ఉన్నారు. బ్యాంక్ లోన్స్, ఎన్బిఎఫ్సి, అలాగే ఎన్బిఎఫ్సి, మైక్రో ఫైనాన్స్, ఇలా వివిధ విభాగాల్లో ఉన్న కంపెనీ ముతూట్ ఫిన్కార్ప్ 3,000 కోట్ల రూపాయల వరకు ఐపీఓ ద్వారా సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టు వార్తలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఐపీఓ లాక్-ఇన్ ఎక్స్పైర్ అవుతుంది ఈ కంపెనీస్ అన్నిటికి కూడా. దీంతో ఈ షేర్స్ అన్ని కూడా బయట మార్కెట్స్లోకి వస్తాయి. కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్స్లో. ఈ డ్రైవ్ ఎలక్ట్రిక్ 2-వీలర్ వెహికల్స్కి మరింత కాలం పాటు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు దీనికోసం గతంలో సిద్ధం చేసింది. ఇన్సెంటివ్ ఆఫ్ అప్ టు 5,000, ఒక్కొక్క వాహనానికి 5,000 రూపాయల దాకా ప్రోత్సాహకం, రాయితీ ఇవ్వాలని చెప్పి. సో ఈ ఎలక్ట్రిక్ 2-వీలర్ వెహికల్ సేల్స్కి మరి కొద్దిగా ఊతం ఇచ్చే అంశం. ఇదే స్పేస్లోని అథర్, ఓలా లాంటి కంపెనీస్కి ఇది ఒక పాజిటివ్ అంశంగా చూడాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా మనకి జూలై నెలలో వెనకబడ్డారు. ఈక్విటీ పర్చేసెస్ ఒక 15% మేర తగ్గాయి అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. బట్ సిప్ మాత్రం కొనసాగుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ దాదాపు 23% మేర పెరిగాయి. సో ఇది పాజిటివ్ అంశం. ఈ మార్కెట్ కండిషన్స్లో, ఇలాంటి వార్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ బాగా పెరగడం అనేది ఒక ప్రోత్సాహకర అంశం. బిజినెస్ స్టాండర్డ్ హార్నెస్ ఏఐ, బిల్డ్ హ్యూమన్ ఓవర్సైట్, ఆర్బీఐ గవర్నర్ టు బ్యాంక్స్, బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చొప్పింపు చేయాలన్న ఆలోచనలు. బాష్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 46,000 రూపాయల మార్క్ దాదాపుగా టచ్ అయిపోతుంది. 58% మేర ఫిజికల్లో పెరిగింది స్టాక్. లుమాక్స్ 20% మేర. కోల్టే పాటల్ దాదాపు రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 33 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ జంప్. యాంథమ్ బయోసైన్సెస్ ఇది కూడా ఆల్ టైమ్ హిట్ చేసింది. 4.5% మేర స్టాక్ నిన్న జంప్ చూసాం. ఇక్కడ కళ్యాణి గ్రూప్కి చెందిన భారత్ ఫోర్జ్కి డిఫెన్స్ సెక్టార్ నుంచి బాగా ఈసారి మొమెంటం పికప్ అయింది. మీడియం టర్మ్ అవుట్లుక్ కాస్త హెల్తీగానే ఉంది. ఓవరాల్గా ఇస్ ఒక మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. రెవెన్యూ ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ ఉండగా ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈసారి పెద్దగా లేదు. డిఫెన్స్ సెక్టార్ నుంచి బాగా బిజినెస్ పెరుగుతోంది. కమర్షియల్ వెహికల్స్ పక్కన పెడితే దాదాపు 1,352 కోట్ల రూపాయల మేర కొత్త ఆర్డర్స్ని కంపెనీ గెలుచుకుంది. ఇందులో 700 కోట్ల రూపాయల వరకు దాదాపు డిఫెన్స్ నుంచే ఉన్నాయి. సో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అయితే దీనికి బై రేటింగ్ ఇస్తున్నాయి. 2,500 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఉంది భారత్ ఫోర్జ్కి. ఇక్కడి నుంచి కూడా కోఫోర్జ్ 1.5% దాకా పెరిగింది. సీమన్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. 2.5% దాకా జంప్. ఫినోలెక్స్ కేబుల్స్ ప్రాఫిట్స్లో 53% మేర జంప్. స్టాక్ 14% మేర పెరిగింది. ఎంఆర్ఎఫ్ కొద్దిగా అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో 2% డౌన్. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ దాదాపు 1,300 కోట్ల రూపాయలతో విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.